లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ సర్ప్రైజెస్. నా దగ్గరికి ఎవరు రాలేరు అనుకున్నాను, కానీ ఇప్పుడు నువ్వు ఎదురుగా వచ్చి నుంచున్నావు. ప్లీజ్. యు నో వాట్ విక్రమ్, మీరు ఎదురు చూసేది ఏదీ నా దగ్గర నుంచి దొరకబోయేది లేదు. ఎందుకు తెలుసా? 5 నిమిషాల్లో నేను చనిపోతాను. ఏంట్రా 5 నిమిషాల్లో చనిపోయేవాడు ఫిష్ ఫ్రై చేస్తున్నాడా అనుకుంటున్నావా? చేప జీవితానికి నాకు ఒక చిన్న కనెక్షన్ ఉంది. చేప ఇప్పుడు ఎండే తెలియకుండా నీళ్లలో సంతోషంగా అది జీవిస్తూ ఉంటుంది. అది చూస్తున్నా నీళ్లకు బయటున్న మిగతా జీవులన్నీ చేపని చూస్తే అసూయపడతాయి. కానీ హఠాత్తుగా ఒక గేలంలోనో లేకపోతే ఒక వలలోనో ఆ చేప ఇరుక్కుందంటే ఆ నీళ్ల నుంచి బయటకొచ్చి ప్రాణాలకి పోరాడుతూ చనిపోతుంది. ఆలోచించి చూడు, సంతోషంగా జీవిస్తున్న ఆ చేప జీవితం హఠాత్తు మరణం. అప్పుడు ఆ చేప పాపమే కదా. ఆ చేప లాంటి వాడిని నేను. బాగా వెళుతున్న నా జీవితంలో హఠాత్తుగా ఒక విషాదం. హార్న్ కొడుతున్నాను కదరా, రివర్స్ తీవేంట్రా? నువ్వు తీయొచ్చు కదా. నా తల్లి చనిపోయింది. నా జీతం చాలేదని నా వైఫ్ డివోర్స్ చేసి వెళ్ళిపోయింది. లోన్లీనెస్. నేను ఎవరనేది తెలియకుండా ఆడుకుంటున్నారు. ఏం కావాలరా మీకు? నెమ్మదిని వెతుక్కుంటూ తిరిగా. డబ్బు, మణి ఇవే మనశ్శాంతిని ఇస్తాయని నేను నమ్మటం మొదలుపెట్టాను. అప్పటినుంచి ఇటువంటి పని చేస్తూ ఉన్నాను. ఇప్పుడు నేను గొడవపడే మూడ్లో అస్సలు లేను. వీళ్ళందరినీ వెళ్ళిపోమని చెప్పు. వీడు నన్ను క్షమాపణ అడిగే వరకు ఇక్కడి నుంచి వీళ్ళెవరూ కదలరు. That's when I felt money is the most powerful weapon in this world. కానీ నాకు తెలుసు, నా జీవితం విత్తనాన్ని విత్తినవాడే ఫలితాన్ని పొందాలి. ఈ చేపకు పట్టిన గతే నీ ప్రారంభం. చేపకి గేలంలాగా నాకు నువ్వు వచ్చావు, కానీ ఈ చేపలాగా నేను ప్రాణాలకి పోరాడుతూ చావను. చాలా హాయిగా. ఎవరన్నా? మనం అనుకుంటున్నట్టు ఇది సాధారణమైన కేసు కాదు సార్. వాళ్ళెవరిని వదలకండి. ఎవరు చేశారన్నా? మీకు తోడుగా ఎవరు ఉండకూడదు అనుకుంటున్నారు సార్. ఏమన్నారన్నా? వాళ్ళెవరిని తప్పించుకోనివ్వకండి సార్. మనీనా అన్నా, ఈ రోజు నా సర్వీస్లో ఆఖరి రోజు సార్. రేపు నేను రిటైర్ కాబోతున్నాను. ఖచ్చితంగా తెల్లవారిలోగా ఈ కేసును మనం కనిపెట్టి తీరుతాం సార్.
హలో హలో మణి సార్, నేను ఇన్స్పెక్టర్ విక్రమ్ని. నా పేరు చీను సార్, మాలని హస్బెండ్. మీకోసం ఉదయం స్టేషన్కి వచ్చాను. అక్కడ అరుణ్తో మీరు ఉండేసరికి నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి సార్. చెప్పండి. సార్, ఆ విషయం ఫోన్లో చెప్పలేను. నేను నిడదవాళ్ళ బస్టాండ్లో ఉన్నాను. మీరు రాగలరా సార్? లేదు, నేను సార్, మీరు వెతుకుతున్న ప్రశ్నకి జవాబు నా దగ్గరే ఉంది సార్. మీరు త్వరగా రండి సార్. సరే, 15 నిమిషాలు వస్తాను. ఓకే సార్. ఈరోజు ఉదయం మన స్టేషన్కి మిమ్మల్ని కలవడం కోసం శ్రీను అని ఒక అతను వచ్చాడు. మీరిద్దరు వెళ్ళొచ్చు. శ్రీను, 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 ఎవరు ఇలా చేశారు? శ్రీను, ఎవరు? చెప్పు శ్రీను, చెప్పు. హే, శ్రీను, ఎవరు? శ్రీను, 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 హే, 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 శ్రీను, శ్రీను. నరేష్ని కలవబోతున్నాను. నరేష్కి ఏదో అపాయం జరగబోతుందని నాకు అనిపిస్తుంది. వాడిని నా ఎస్టేట్లో ఉన్న గెస్ట్ హౌస్కి తీసుకెళ్ళి నేను వాడికి ట్రీట్మెంట్ ఇస్తాను. విత్తనాన్ని విత్తిన వాడే ఫలితాన్ని పొందాలి. ఈ చేపకు పట్టిన గతే నీ ప్రారంభం. వినయ్!